ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వెళ్ళంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభువా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించండి. ఇంకా రావాల్సిన వారిని కూడా ప్రభా సకాలంలో మీరు తీసుకొని రమ్మని, ఈ సమయాన్ని ప్రభా మాకు దీవెనకరంగాను ప్రభా మరి ఈ సహవాసాన్ని ప్రభా మీరు దీవించమని మీ కృపగల హస్తాలు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 16 నుండి 25 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పునరుత్థాన దినమును మనకు అనుగ్రహించిన దేవుని వాక్య భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి 25 వచనములు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. ఎపికూరియలలోను స్తోయికులలోను ఉన్న కొందరి జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించని గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిరి. కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. పౌలు అరియోపకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. చివరి వాక్యం అందరం కలిపి చదువుకుందామండి. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనానో కొదువై ఉన్నట్టు మనుషుల చేతులలో సేయింపబడువాడు కాడు. దేవుడు ఈ చదవబడిన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి అందరినీ ఆశీర్వదించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు నేను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినగా నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వీక్ మనము కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? కదా ఏం చేయాలి? పనివారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలే పంపిస్తాడు కదా, ప్రార్థన చేసిన వారినే పంపిస్తాడు. అందుకే చాలా మంది భయపడి ప్రార్థన చేయరు.
కదా, దేవుడు ఎక్కడ మమ్మల్ని పిలుస్తాడో అని, ఈ పని దేవుడు ఎక్కడ మాతో చేయిస్తాడని చెప్పి భయపడి ఏం చేస్తారు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ఏ వయసులో, దేవునికి వయసుతో సంబంధం లేదు, దేవునికి జెండర్తో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా తన పని కొరకు ఆయన పిలుచుకుంటాడు. కాబట్టి అది ఆయన పిలవాలంటే ముందు మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వెన్ యు ప్రే దెన్ గాడ్ విల్ లీడ్ యూ. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించే సంఘముగా ఉంటామో దేవుడు మనలో నుండే దేవుడు మిషనరీస్ని బయటకు తీసుకొని వెళ్తాడు. దానికి కంటిన్యూషన్గా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా మిషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది, మిషనరీ వచ్చారు, ఆయన చక్కగా తన టెస్ట్ మనీ షేర్ చేశారు, వాళ్ళ మినిస్ట్రీ గురించి ఆయన షేర్ చేశారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటిది గనక మనం ఆలోచించినట్లయితే అందరినీ దేవుడు మిషనరీస్గా పంపించకపోవచ్చు. సో ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో మీరున్న స్థలంలోనే దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు. అర్థమవుతుందా? అందరూ కొండల్లోకి కోణంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు, కానీ దేవుడు కొంతమందిని ఆయన కొండల్లో పంపిస్తాడు, తర్వాత సిటీస్లో పంపిస్తాడు, తర్వాత విలేజెస్లో పంపిస్తాడు, ఎక్కడికి నార్త్ ఇండియా పంపిస్తాడు, సౌత్ ఇండియా పంపిస్తాడు. అర్థమవుతుందా? ప్లేస్ లిమిటేషన్ అనేటువంటిది దేవునికి ఏమీ లేదు. ఆయన ఎక్కడికి పంపిస్తాడో అక్కడికి వెళ్ళాలి. అది మిషనరీగా ఒకవేళ మనం వేరే ప్రదేశానికి పంపబడితే, లేదంటే మనమున్నటువంటి స్థలంలోనే మనము ఏ రకంగా సువార్త ప్రకటించవచ్చు, ఇవాంజలిజం. దాని గురించి ఈరోజు పౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఆయన మాటలు మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో దానిలో నుండి ఇవాంజలిజం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవుని వాక్యాన్ని గనక మనము ఆలోచించినట్లయితే 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్, ఈ పుస్తకంలో ప్రధానంగా 2 విషయాలు మనకి కనపడతా ఉంటాయి. ఒకటి దేవుని యొక్క మహిమైతే, రెండోది సువార్త యొక్క కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్స్ గాస్పల్. సో గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే దేవుడు సమస్తము తన మహిమ కొరకు ఆయన చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమ అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాత దేవుడు మనల్ని రక్షించుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. మన రక్షణ అనేటువంటిది ప్రధానమైంది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? రక్షణ కార్యం ఎక్కడ ప్రారంభమైంది? 39 పుస్తకాల తర్వాత ప్రారంభమైంది. టెక్నికల్ చెప్పాలంటే అంటే న్యూ టెస్టిమెంట్ లో ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ స్టార్టెడ్ త్రూ జీసస్ క్రైస్ట్. కానీ దేవుని వాక్యం ఎట్లా ప్రారంభమైంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, అంటే దేవుని వాక్యము దేవుని మహిమతో ప్రారంభమైంది. ఒక ఆయన అంటాడు దేవుని వాక్యము రక్షణతో ప్రారంభం కాలే. సాల్వేషన్ అనేటువంటిది మెయిన్ ఆస్పెక్ట్ కాదు, గాడ్స్ గ్లోరీ అనేటువంటిది మెయిన్ ఆస్పెక్ట్. ఆ గాడ్స్ గ్లోరీలోండి బయటకు వచ్చిందే సాల్వేషన్ అనేటువంటిది. ఎందుకు? మానవుడు పతనం అవటాన్ని బట్టి రక్షణ ప్రణాళిక అనేటువంటిది మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం జీవించేది దేవుని మహిమ కొరకు, మనం పనిచేసేది దేవుని మహిమ కొరకు, ఆ తరువాత ప్రజల యొక్క రక్షణ కొరకు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని మహిమ కొరకు మనం జీవించకుండా దేవుని పని చేయటానికి కుదరదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని పనిని ముందు తీసుకొస్తాం. ఒక ఆయన అంటాడు దేవుని వాక్యము రక్షణతో ప్రారంభం కాల, దేంతో ప్రారంభమైంది? దేవుని మహిమతో ప్రారంభమైంది. ఒకవేళ దేవుని రక్షణతో గనక ప్రారంభమైతే అది ఎట్లాగుండేదంటే, సగం సినిమా చూసిన తర్వాత మీరు సినిమా హాల్కి వెళ్ళారు అనుకోండి, ఎట్లాగుంటది? అవునా? సగం సినిమా అయిపోయిన తర్వాత సినిమా హాల్కి వెళ్ళారు అనుకోండి, ఆ కనెక్షన్స్ అనేవి అందవు. అట్లానే
మనము రక్షణతో గనక మనం ప్రారంభిస్తే దేర్ ఆర్ నో కనెక్షన్స్. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మహిమ అనేటువంటిది ప్రధానమైంది. ముందు మనము దేవుని మహిమ కొరకు జీవించేటువంటి క్రమంలో దేవుడు తన పని కొరకు మనల్ని ప్రత్యేకపరుస్తాడు. అంతేగాని దేవుడు మనల్ని రక్షించుకుంది ఆయన పని కొరకు కాదు. దేవుడు మనల్ని రక్షించుకుంది ప్రజలను రక్షణలోకి నడిపించడానికి కాదు. ముందు దేవుడు మనల్ని రక్షించుకుంది తన మహిమ కొరకు మనము జీవించడానికి. తన మహిమ కొరకు మనము జీవించేటువంటి క్రమంలో దేవుడు ఏం చేస్తాడు? మన ద్వారా తన పనిని జరిగిస్తాడు. దట్ ఈస్ గాడ్స్ ఆర్డర్. కాబట్టి మనము దేవుని పని గురించి మనం ఎక్కువ కంగారు పడటం కంటే కూడా ముందు దేవుని కొరకు బ్రతకటం మీద ఎక్కువ ఎంఫసిస్ మనం కలిగి ఉండాలి. చాలాసార్లు మనం దేవుని కొరకు బ్రతికే విషయాల్లో మనలో చాలా లోపం ఉంటది. దాన్ని మనం పట్టించుకోకుండా నేను దేవుని పని కొరకు ముందుకెళ్ళిపోవాలి అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అది సరైనటువంటి క్రమం కాదు. ఆ మాటకొస్తే దేవుని పని చేయండి, కానీ ముందు దేవుని మహిమ కొరకు జీవించండి. దేవుని మహిమ కొరకు జీవిస్తూ అప్పుడు దేవుని పని మనం చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆ పనిని ఆయన దీవిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఈ రెండిటి యొక్క సమ్మేళనం. ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ యాజ్ వెల్ యాజ్ ద గ్రేస్ ఆఫ్ ద గాస్పల్. సువార్త ద్వారా దేవుని యొక్క కృప లోకంలోకి విస్తరించడం అనేటువంటిది, అలానే దేవుని మహిమ ప్రచురపరచబట్టం అనేటువంటిది, ఇవి రెండు కూడా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండోది కనుక మనం గమనిస్తే దేవుని వాక్యం అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క వాస్తవాన్ని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటది. చాలాసార్లు మనకు జీవితం అర్థం కాదు. పాస్టర్ గారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఇదిగో పరిస్థితులు చాలా కన్ఫ్యూజన్ గా ఉంటున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఏం చేయాలో ఎందుకు అర్థం కావట్లేదు? నీకు దేవుని వాక్యం తెలియదు కాబట్టి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంతో నీకు సంబంధం ఉంటుందో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క వాస్తవం ఏంటో మనకు అర్థమవుతుంది. జీవితం అనేటువంటిది ఎట్లా పని చేస్తుందో మనకు అర్థమవుతుంది. ఏ విధమైనటువంటి విషయాలు దేవుని యొక్క కరుణను మన జీవితాల్లో తీసుకొస్తాయో, ఏ విధమైనటువంటి విషయాలు దేవుని యొక్క తీర్పుని మన జీవితాల్లో తీసుకొస్తాయో, ఈ విషయాలు మనకి అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు దేవుని వాక్యముతో మనము సంబంధం కలిగి ఉన్నప్పుడు. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. కాబట్టి జీవితము నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుని వాక్యం దగ్గరికి రా. జీవితం యొక్క వాస్తవం ఏంటో నీకు అర్థమవుతుంది. నీ జీవితం ఎందుకు ఎట్లాగా నడుస్తుందో నీకు అర్థం కావాలంటే దాన్ని తెలియచెప్పేది దేవుని వాక్యం అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో గనక మనం గమనిస్తే ప్రధానంగా దేర్ ఆర్ మేజర్ 4 వరల్డ్ వ్యూ క్వశ్చన్స్ అని అంటాం. అంటే ఈ లోకంలో పుట్టే ప్రతి మానవునికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి 4 ప్రశ్నలు. ఏంటి ఆ 4 ప్రశ్నలు? నేను ఎక్కడి నుండి వచ్చానో, నాకున్నటువంటి సమస్య ఏంటి, ఆ సమస్యకు నా దగ్గర ఉన్నటువంటి పరిష్కారం ఏంటి, చివరికి అంతము ఎట్లా ఉండబోతా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ప్రశ్నే. సో ద క్వశ్చన్ ఆఫ్ ఆరిజిన్, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు నేను ఈ లోకంలో నేను ఈ ఫలానా టైంలో ఎందుకు పుట్టాను, అలానే నాకున్నటువంటి సమస్య ఏంటి. దేవుని వాక్యం గనక మనం గమనిస్తే ప్రతి సమస్యకు మూల కారణం పాపం అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటది. ఫర్ ఎవ్రీథింగ్ సిన్ ఈజ్ ద కాజ్. అందుకనే మనము ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే ఆదాము యొక్క హవ్వ యొక్క పతనం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆ పాపం దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. అంటే జాగ్రత్తగా గమనించండి, మన జీవితాల్లో మీకు సూపర్ఫిషియల్ గా కనపడేది అసలు ప్రాబ్లం కాదు. నేను చాలాసార్లు చెప్తాను, జ్వరం ప్రాబ్లం కాదు, జ్వరం వెనుకున్న ఇన్ఫెక్షన్ ప్రాబ్లం. మనం ఏం చేస్తామంటే జ్వరం రాగానే డోలోకి అలవాటు పడతాం. వేసిపడే డోలో, ఉదయం డోలో, మధ్యాహ్నం డోలో, సాయంత్రం డోలో, అర్థమైందా? డోలో చివరికి డోల్ బజాయిస్తుంది.
డోలో ప్రాబ్లం కాదు అక్కడ. ప్రాబ్లం ఏంటి? నీ శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ని నువ్వు ట్రీట్ చేసేదాకా జ్వరం తగ్గదు. నువ్వు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ని నువ్వు ట్రీట్ చేస్తావో ఆటోమేటిక్ గా జ్వరము తగ్గిపోతుంది. అలానే మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకు కూడా కారణం పాపం. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో. డైరెక్ట్ గా అయితే మనం చేసినటువంటి పాపం అయితే, ఇండైరెక్ట్ గా అయితే పుట్టుకతో మనకి సంక్రమించినటువంటి పాపం. అది పుట్టుకతో మనకి సంక్రమించినటువంటి పాపమైనా, మనము చేసేటువంటి పాపమైనా, మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకు కూడా మూల కారణం పాపం. సో అన్లెస్ ఆ పాపాన్ని మనం డీల్ చేయకపోతే యూ కెనాట్ లివ్ యువర్ లైఫ్ మీనింగ్ఫుల్లీ. చాలాసార్లు మనం పైపైన సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. జీవితంలో కూడా మనం డోలో వేసుకొని బతికేస్తా ఉంటాం కదా. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? డోలో వేసుకొని తిరిగేస్తా ఉంటాం. అంతా బాగున్నట్టు తిరుగుతూ ఉంటాం. కానీ లోపల ఇన్ఫెక్షన్ మట్టికి పెరిగిపోతా ఉంది. ఇన్ఫెక్షన్ అట్లానే ఉంటుంది. ఇన్ఫెక్షన్ పెరిగిపోతా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ఎవరు డీల్ చేయట్లా. కానీ పైన మనం డోలో వేసుకొని సాటిస్ఫై అయిపోతున్నాం. జాగ్రత్త. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. వాట్ ఎవర్ ద ప్రాబ్లం దట్ యు ఫేస్ ఇన్ లైఫ్, ద సోర్స్ ఈజ్ ఆల్వేస్ సిన్. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కూడా కారణం పాపం. అది నువ్వు చేసిన పాపం ఉంటుంది, లేదంటే పుట్టుకతో నువ్వు సంక్రమించుకున్నటువంటి పాప స్వభావమైన అయి ఉంటది. సో దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. కాబట్టి సమస్య అది. మూడోది, వాట్ ఈస్ ద సొల్యూషన్? మరి ఇటువంటి పాపము నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అని అంటే యేసుక్రీస్తు. ఆయన విమోచన దానికి సమాధానం. అంటే మన జీవితాన్ని మన శక్తితో మనం జీవించలేం. మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను మన శక్తితో మనము అధిగమించలేం. అక్కడ మనకి దేవుని యొక్క విమోచన అవసరం. ప్రభు మనల్ని విమోచించకపోతే యు విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. సమస్యల నుండి మనం ఎప్పుడు కూడా బయటపడలేం. కాబట్టి విమోచన కూడా మళ్ళా ప్రభుతోనే ఉంటుంది. తర్వాత భవిష్యత్ ఎట్లా ఉండబోతా ఉంది? ఈ సమస్య నుండి విడుదల పొందిన తర్వాత వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ అని అన్నప్పుడు దేవుడు సమస్తమును నూతన పరుస్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తునందుని యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయేను. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు ఏం చేస్తాడంటే మన జీవితంలో చెడిపోయిన దానంతా కూడా బాగు చేసి, ఆ జీవితానంతా కూడా ఆయన సెటరైట్ చేసి మన జీవితాన్ని ఏం చేస్తాడు? నూతన పరుస్తూ ఉంటాడు. హీ రెస్టోర్స్ అవర్ లైఫ్. పాపము చేయకముందు మానవుని యొక్క స్థితి ఏదైతే ఉందో అంతకంటే ఉన్నతమైనటువంటి ఆ యొక్క విడుదల లేదా ఆ రెస్టరేషన్, ఆ పునరుజ్జీవం అనేటువంటిది దేవుడు మన జీవితాల్లో కలగజేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రతిదినం దేవుని వాక్యం చదవండి. అందుకనే ప్రతిదినం దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండండి. దేవుని వాక్యం యొక్క గైడెన్స్ తీసుకోండి. మీ జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంలో కూడా యు గెట్ ద సొల్యూషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ప్రాబ్లం దగ్గరికి సొల్యూషన్ మనుషుల దగ్గరికి పరిగెత్తమాకండి, అవసరం లేదు. మీరు దేవుని వాక్యం దగ్గరికి రండి, మీకు సమాధానం దొరుకుద్ది. నా మాట మీకు అర్థమవుతుందా? నేను ప్రభువు నమ్ముకొని ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటిపోయింది. ఎంత కూడా తెలియదు నాకు. ఓకే, ఈ 35 సంవత్సరాల్లో నేను బయట ఎవరితో మాట్లాడి సమాధానం తీసుకుంది చాలా తక్కువ. ఎందుకు ఈ మాట అంటానంటే, ఎవ్రీ ప్రాబ్లం దట్ యు ఫేస్ ఇన్ లైఫ్ యు హ్యావ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని వాక్యం దగ్గర కూర్చోండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుద్ది, మీ సమస్యలకు జవాబు దొరుకుద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదమ్మా, ఎవరి దగ్గరికి పరిగెత్తక్కర్లే. ఇఫ్ యు సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంతో కూర్చోండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, మీ సమస్యలు మీకు అర్థమైపోతాయి. నేను అంటాను, ఆ విధమైనటువంటి జీవిత శైలికి మనం అలవాటు పడాలి. ఎందుకంటే మనకి
ప్రథమైనటువంటి బోధకుడు దేవుడే. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యములో మానవుని జీవితానికి అవసరమైన ప్రతి విషయము కూడా దీనిలో రాయబడింది. కాబట్టి మనము ఏమంటారు, దేవుని వాక్యములో మాట్లాడిన దానికి నేను కన్ఫర్మేషన్ కొరకు ఇతరుల సలహా తీసుకుంటాను, కానీ ముందు ఎప్పుడు కూడా అన్లెస్ ఐ కన్సల్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ విల్ నెవర్ మేక్ ఎనీ డిసిషన్ ఇన్ లైఫ్. అది మా విషయాల్లో కానీ పిల్లల విషయాల్లో కానీ, నెవర్ వితౌట్ కన్సల్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కారణం ఏంటంటే మన జీవితముకు కావలసినటువంటి ప్రతి పరిస్థితి కూడా సమాధానం దేవుని వాక్యములో ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని వరల్డ్ వ్యూ అనేటువంటిది మనకు అర్థం కావాలన్నా, రియాలిటీ ఆఫ్ లైఫ్ మనకు అర్థం కావాలన్నా మనము వెళ్ళాల్సింది దేవుని వాక్యము దగ్గరికి. అందుకని దేవుని వాక్యం అనేటువంటిది ఇట్ ప్రొవైడ్స్ ఆన్సర్స్ టు ఆల్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానము దేవుని వాక్యములో ఉంది. అలానే మానవ జీవితం అనేటువంటిది ఎట్లాగా అభివృద్ధి చెందుద్దో, హౌ ద లైఫ్ ఫ్లరిషెస్ అనేటువంటిది కూడా దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడైతే మనము ఆ దేవుని వాక్యం యొక్క ప్రిన్సిపుల్స్ ని మన జీవితానికి మనం అన్వయించుకుంటామో అభివృద్ధి అనేటువంటిది దాంట్లో ఉంది. అమ్మా, మన అభివృద్ధి కొరకు కానుకలు పంపించక్కర్లేదు, మన అభివృద్ధి కొరకు మనం మీటింగ్లకు వెళ్ళక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తావో నీ జీవితంలో అభివృద్ధి రానే వస్తుంది. ఏ మానవుడు నీకు అభివృద్ధి ఇవ్వలేడమ్మా. పాస్టర్ గారు మీ నెత్తి మీద చేయి పెడితే మీకు అభివృద్ధి వద్దనుకుంటున్నారా? పిచ్చితనం కాకపోతే. నేను ఎవరి నెత్తి మీద చేయి పెట్టాలనుకోండి, ఎప్పుడైనా పెట్టానా? ఎందుకంటే అటు పిచ్చి పనులు నేను చేయను, అక్కర్లేదు. బికాస్ ఐ నో హౌ ద బ్లెస్సింగ్ కమ్స్. బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా ఎవరో చేయటాన్ని బట్టి రాదు. బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించినప్పుడు ఆటోమేటికలీ దేర్ ఇస్ ఫ్లరిషింగ్ ఇన్ లైఫ్. దేవుని వాక్యానికి విధేయత చూపించడంలో ఆశీర్వాదం ఉంది. వి నీడ్ నాట్ వరీ అబౌట్ ఏమంటారు జీవితము ఎట్లాగా అభివృద్ధి చెందుద్ది, ఏమంటే జీవితం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, మీరే కంగారు పడక్కర్లా. దేవుని వాక్యానికి లోబడండి చాలు, అభివృద్ధి దానం ఎంతట అదే వస్తుంది. మనం అభివృద్ధి కొరకు తాపత్రయపడక్కర్లేదు, అభివృద్ధి మనం వెంట పరుగెత్తుకొని వస్తుంది. అది క్రైస్తవ జీవితం అంటే. మనము బ్లెస్సింగ్ కొరకు ఆరాటపడక్కర్లేదమ్మా. దేవుని వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు ఆ బ్లెస్సింగే మనల్ని వెంటాడుతుంది. బికాస్ దేర్ ఇస్ బ్లెస్సింగ్ ఆల్వేస్ ఇన్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించడంలోనే ఆశీర్వాదం ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ఇవాంజలిజం ఇట్ లైస్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క వాస్తవములోనే ఈ యొక్క సువార్త అనేటువంటిది ఇమిడి ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. సువార్త ప్రకటించేటప్పుడు బేసికల్ గా ప్రజలు ఏం ఆలోచిస్తారో కొంత మనము అర్థం చేసుకోవటం మంచిది. అయితే ఇక్కడ మనం విస్తరించి మనమేం భయపడిపోకర్లా. ఏమంటారు, అమ్మో నేను ఇప్పుడు ఒకవేళ ఇవాంజలిజం చేయాలంటే అపాలజిక్ స్టడీ చేయాలా? మాట్లాడరే, అక్కర్లేదు. పోనీ ఇప్పుడు ఇవాంజలిజం చేయాలంటే బైబిల్ కాలేజీకి వెళ్ళాలా? అక్కర్లేదు. సో ఇప్పుడు ఇవాంజలిజం నేను చేయాలంటే ఇప్పుడు నేను హిందూయిజం గురించి స్టడీ చేయాలా? అక్కర్లేదు. మీరు ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ మీరు చేయండి. కానీ ఇవాంజలిజం అనేటువంటిది జరిగేది ఒకే ఒక్క వార్త. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎందుకు ఈ మాట అంటానంటే, పౌలు గారు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆయన ముందు రెండు ఫిలసాఫికల్ వరల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే రెండు రకాలుగా ఆలోచించే ప్రజలు ఉన్నారు. ఒకళ్ళేమో ఏమంటారు, ఎపిక్యూరియన్స్ అంటారు, ఇంకో పక్కన స్టాయిక్స్ అంటారు. ఈ రెండు కూడా ఎవరు? వీళ్ళు ఆ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ, అంటే ఆ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వారు. సరే, ఇప్పుడు జాగ్రత్త వినండి. రెండు రకాల గుంపులు ఉన్నారు కదా, ఎపిక్యూరియన్స్ ఉన్నారు, స్టాయిక్స్ ఉన్నారు. ఎపిక్యూరియన్స్ ఏమో ఎథీస్, అంటే నాస్తికవాదులు, దేవుడు లేడని నమ్మేటువంటి వాడు.
స్టాయిక్స్ ఏమో ప్యాంథీస్, అంటే ఇందుగలడు అందు లేడంచు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. భక్త ప్రహ్లాద గుర్తు రావాలి మీకు. ప్యాంథీస్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా దేవుడు అనగానే స్తంభం పలకొట్టంగానే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్యాంథీజం. క్రైస్తవ్యం అనేటువంటిది ప్యాంథీజం కాదు. క్రైస్తవ్యంలో వి బిలీవ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ అంటాం. అంటే దేవుడు సర్వవ్యాపి, అన్ని చోట్ల విస్తరించి ఉన్నటువంటి వాడు. కానీ ప్యాంథీజం అనేటువంటి సర్వాంతర్యామి అని అంటారు. సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉండేటువంటి వాడు. బైబిల్ ఉన్నటువంటి దేవుడు అన్నిట్లో ఉన్నటువంటి వాడు కాదు, ఆయన సర్వాంతర్యామి కాదు, ఆయన సర్వ వ్యాపి. ఆ విషయాన్ని కొన్నిసార్లు మనోళ్ళు తెలియకుండానే ప్రార్థన, ప్రభా సర్వాంతర్యామి అంటారు. ఒరే సర్వాంతర్యామి కాదయ్యా, ఆయన అన్నిట్లో ఉండడు, ఆయన అంతటా ఉంటాడు. అర్థమవుతున్నా? కొన్నిసార్లు ఏమంటారు, ఈ పదాలు మనకి తెలియకుండానే క్రైస్తవ్యంలో బాగా వచ్చేస్తున్నాయి, తెలియట్లా. మనం వాడిపడేసి ఈ పదాలు బాగున్నాయి కదా అన్నమాట. తలరాత, అసలు తలరాత అనేటువంటి పదం రావటానికి వీలే లేదు మీ నోట్లో. ఎందుకంటే దేవుని వాక్యాలు ఎక్కడ కూడా తలరాత గురించి రాయబడలేదు. కానీ ఈ రోజుల్లో పాటల్లో కూడా వచ్చేసింది తలరాత అనే మాట. ఎంత విచారమో. సో థియలాజికల్గా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మనం ఏమి మాట్లాడుతున్నాం, మనం ఏమి పాడుతున్నాం, మనం ఏ పదాలు వాడుతున్నాం, జాగ్రత్తగా నేర్చుకొని మనం ఆలోచించి వాడాలి. బట్ ఎనీహో, అది కాదు నా ఉద్దేశం. ఇక్కడ మీరు గమనించండి, రెండు బ్రాంచెస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు ఎపిక్యూరియన్స్ ఉన్నారు, హూ ఆర్ ఎథీస్ ఫండమెంటలీ. వాళ్ళు దేవుని గురించి వాళ్ళు నమ్మరు. సో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి జీవితం గురించి? ఎగ్జిస్టెన్షియలిజం అంటారు. అంటే ఈ రోజు బ్రతితే చాలు, రేపు అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలా? నీ జీవితంలో ఈ రోజు అనేటువంటిది ఒకవేళ గనక ఉంటే ఈ రోజు నువ్వు హ్యాపీగా బ్రతుకు కదా. మనం కూడా అంటాడు, అమ్మా ఈ రోజు హ్యాపీగా తిని పడుకో, రేపు ఏమైందో మనకు తెలియదు కదా అనేటువంటి సిద్ధాంతం ఇది. నా మాట మీకు అర్థం. రేపు ఏమైందో తెలియదు కాబట్టి ఈ రోజు ఏం చేయాలి? లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. అట్లాగా నమ్మేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. ఇంకో పక్కన స్టాయిక్స్, వీళ్ళు ఏం చేస్తారు? సన్యాసులు అన్నమాట. వీళ్ళెవరు? ఒక మాట చెప్పాలంటే సన్యాసులు. ఏం చేస్తామండి, కర్మ తప్పదు కదా కదా. చాలా మంది అట్టారే పోతారు, పాస్టర్ గారు ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నామండి, ఏదో బండి అలా అలా ఈడుస్తున్నామండి. వీళ్ళంతా ఎవరు? స్టాయిక్స్ కదా. ఈరోజు చర్చిలో లేరా ఇటువంటి వాళ్ళు? ఒక పక్కన కొంతమంది ఏమనుకుంటారు, అరే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేయాలరా భయ్, రేపు ఏముందో మనకి తెలియదు అనేటువంటి బ్యాచ్ ఒకటైతే, ఇంకో పక్కనేమో బ్రతకాలి కదండి, బ్రతుకు జట్కా బండి, సంసారం సాగరం, ఈ డైలాగులన్నీ ఇక్కడే వస్తాయి. అమ్మా నా మాట మీకు అర్థమవుతుందా? ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఏడవాలి, బతకాలి, గడపాలి, తప్పదు కదా, ఇక ఏం చేస్తాం, కట్టుకున్నాం కదా, కన్నాం కదా. చూసారా ఈ డైలాగులు వస్తాడు, కట్టుకున్నాము కదా, కన్నాము కదా అన్నారంటే మీరు స్ట్రాయిక్లు అని అర్థం. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం మటుకి రెండిట్లో ఉంటుందమ్మా. క్రైస్తవ జీవితం నాస్తికవాదంలో లేదు, క్రైస్తవ జీవితం నిరాశావాదంలో కూడా లేదు. ఎందుకంటే ఎప్పుడు క్రైస్తవ జీవితంలో నిరాశ గురించి మాట్లాడలే. నిరాశను అధిగమించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు సంతోషాన్ని కలగజేసేవాడు కదా. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము కలగజేసేవాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, పౌలు గారు ఏమన్నా సువార్త చెప్పేటప్పుడు, దేవుని వాక్యం చెప్పేటప్పుడు, ఇదిగో వీళ్ళు ఎపిక్యూరియన్స్ కదా, వీళ్ళకి ఈ మాట చెప్తాం, వీళ్ళు స్టాయిక్స్ కదా, వీళ్ళకి ఈ మాట చెప్తాం అని అన్నాడా పౌలు గారు? జాగ్రత్త వినండి, ఆడు ఎపిక్యూరియన్ అయినా ఆడు స్టాయిక్ అయినా మెసేజ్ ఒక్కటే. See, that is the beauty of the gospel. మన శాసనం కూడా ఏమంటే హిందూస్కి ఎట్లా సువార్త చెప్పాలి? ఇప్పుడు హిందూయిజం నేర్చుకొని ఏమన్నా వాళ్ళ శాస్త్రం గురించి మాట్లాడాలా? అక్కర్లేదు. హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవడైనా కానీ సువార్త ఇప్పుడు ఒకటే. ఏంటది? యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు,
ఆయన తిరిగి లేచాడు. దట్ ఈస్ అ గాస్పల్. అంటే అర్థం ఏంటంటే ఈ గాస్పల్ కు ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఎదురుగా కూర్చున్నటువంటి వాడు ఎటువంటి సిద్ధాంతాన్ని నమ్మినా, వాడు ఎటువంటి ఫిలాసఫీ అనేటువంటిది వాడికి ఉన్నప్పటికీ కూడా దిస్ గాస్పల్ విల్ బికమ్ ద ఆన్సర్ టు ఎవ్రీ ఫిలాసఫీ ఆఫ్ ద వరల్డ్. అది మనం అర్థం చేసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే మీ పర్సనల్ ఎన్రిచ్మెంట్ కొరకో, లేదంటే కొంత మీరు ఏమంటారు ఎదుటి వారిని దేవుని కొరకు ప్రిపేర్ చేయటానికో కొన్ని విషయాలు మీరు స్టడీ చేయొచ్చు. ఐఎమ్ నాట్ అగైన్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మీరు థియాలజీ స్టడీ చేయొద్దనట్లేదు, లేదంటే మీరు హిందూయిజం స్టడీ చేయొద్దంటలేదు, లేదంటే మీరు అపాలజెటిక్స్ స్టడీ చేయొద్దంటలేదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక వ్యక్తిని మార్చేది సింపుల్ గాస్పల్. ఇంకేమీ లేదు. ఆ రోజు పౌలు గారు సింపుల్ గాస్పల్ చెప్పాడు అంతే. సింపుల్ గాస్పల్ చెప్పగానే గందరగోళం వచ్చింది వాళ్ళల్లో. ఆ మాట మీకు అర్థమవుతుందా? పౌలు గారు నిజానికి ఆయన గ్రేట్ స్కాలర్, అవునంటారా కాదంటారా? ఏమా పౌలు గారు చిన్నోడా? ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ ఆయన, అవునా? అలానే న్యూ టెస్ట్మెంట్ లో 13 పుస్తకాలు రాశాడు ఆయన. సో హి వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ కదా. వాళ్ళతో కూర్చొని స్కాలర్ని డిబేట్ చేశాడా? ఈరోజు ఎందుకు ఈ క్రైస్తవ్యంలో ఈ పిచ్చి పెరిగిపోతుంది? జాగ్రత్త. మనం ఎప్పుడు కూడా గాస్పెల్ యొక్క పవర్ ను అండర్మైన్ చేయడానికి వీల్లేదు. నువ్వు సింపుల్ గా దేవుని సువార్తను గనక నువ్వు ప్రకటిస్తే, అది నీ ఫ్రెండ్ కావచ్చు, నీ కొలీగ్ కావచ్చు, నీ నైబర్ కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో కావచ్చు, God will use that word in order to bring people to him. At the end of the day మీకు సంగతి చెప్పనా, మీరు అన్ని ఆర్గ్యుమెంట్స్ చేసి మీరు గాస్పెల్ కనుక చెప్పకపోతే వాడు రక్షణలోకి రాడు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. సువార్త ప్రకటనను వెర్రితనము ద్వారా మనుషులను రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయేను. అంటే ఒక వ్యక్తి మారాలంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలంటే, ఒక వ్యక్తి దేవుని నమ్ముకోవాలంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్. ఫిలాసఫీస్ గురించి మీరు స్టడీ చేయండి, నేను కాదంటలేదు. ఇజమ్స్ మీరు స్టడీ చేయండి, కాదంటలేదు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక వ్యక్తి రక్షించబడేది సింపుల్ గాస్పెల్ని బట్టి. మీరు గనక ఇవన్నీ చేయకపోయినా సింపుల్ గా ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ప్రభుని నమ్ముకుంటారమ్మా. మనం ఏమనుకుంటామంటే, అరే ఇంత సింపుల్ గా వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారా? గాస్పెల్ అనేటువంటి మనకు చాలా సింపుల్ గా కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ హిందూయిజము ఆ ఇస్లాము అక్కడ నుండి ఒక మాట తీసుకొస్తాం. పోనీ ఈ హిందూయిజం కంప్లీట్ చదువుతామా? చదవం. అక్కడక్కడ 2 మొక్కలు పట్టుకొస్తాం. పోనీ ఇస్లాం గురించి మనం చదువుతామా? చదవం. అక్కడక్కడ కొన్ని మొక్కలు పట్టుకొస్తాం. ఆ మొక్క ఈ మొక్క ఎందుకయా? ప్రభు గురించి చెప్పు. మనం అనుకుంటాం గాస్పెల్ ఈజ్ సింపుల్ అనుకుంటాం. నో 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 నో, గాస్పెల్ మే లుక్ సింపుల్ బట్ ద పవర్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ లైక్ ఏ డైనమైట్. దేవుని వాక్యంలో సువార్తను పౌలు గారు దేంతో పోల్చాడు? డైనమైట్ తో పోల్చాడు. డైనమైట్ కొన్న శక్తి ఏంటమ్మా? కొండలు పాల్గొట్టాలంటే డైనమైట్ కావాలి, అవునా? అంటే అత్యంత ఏమంటారు పతిష్టమైనటువంటి విషయాలను బద్దలు కొట్టాలంటే డైనమైట్ కావాలి. అంత శక్తి దేంట్లో ఉంది? మరి మనమేంటి సువార్త ప్రకటించడానికి మన కంగారు పడిపోతా ఉంటాం. ఇది సింపుల్ అనుకుంటామేంటి? నో నో, ఇట్స్ నాట్ సింపుల్. మీకు ఎప్పుడు కూడా తెలియదు దేవుని ఆ సువార్త ఒక వ్యక్తి జీవితంలో ఏం చేయగలుగుద్దో. అందుకనే పౌలు గారు అక్కడ ఫిలాసఫీస్ గురించి ఆయనకి తెలుసు, లేదా వాళ్ళు ఏం నమ్ముతారో అది ఆయనకి తెలుసు. కానీ అసలైనది వాళ్ళు మిస్ అవుతున్నారు. ఒక పక్కన ఎపిక్యూరియన్స్ ఏమో దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఎంజాయింగ్ లైఫ్. జీవితాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి, అరే రేపడనేటువంటి మనకు తెలియదు కదా, కాబట్టి ఈ రోజు లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని ఒకళ్ళు అనుకుంటున్నారు. స్టాయిక్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం రా, జీవితాన్ని మనం జీవించాలి కదా, కాబట్టి ఈ జీవితాన్ని భరిద్దాం అని అనుకుంటున్నారు. కానీ పౌలు
వారికి ఉన్నటువంటి ఆ జీవితం గురించేటువంటి ఆలోచనలు డైరెక్ట్ గా ఫోకస్ తిప్పేసి హీ స్పీకింగ్ అబౌట్ ద ఇటర్నల్ లైఫ్. దాని అర్థం ఏంటి తెలుసా? లైఫ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎంజాయింగ్ లైఫ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎండ్యూరింగ్ లైఫ్, ఇట్ ఈస్ అబౌట్ ఇటర్నల్ లైఫ్. ఒక వ్యక్తిని ఇటర్నల్ లైఫ్ లోకి నడిపించేది సువార్త మాత్రమే. బికాస్ ద గాస్పల్ హ్యాస్ ద పవర్ టు గివ్ ఇటర్నల్ లైఫ్ టు ఎనీ పర్సన్. ఒక వ్యక్తికి నిత్య జీవితం అనేటువంటిది ఇవ్వగలిగింది సువార్త మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, పౌలు గారు ఇవాంజలిజం కి ఆయన వాడినటువంటి మెథడాలజీ, రెండు విషయాలు పౌలు గారు ఇక్కడ మెథడ్ కదా. ఒకటి గాస్పెల్ యొక్క కంటెంట్ కి నేను తర్వాత వస్తాను, కానీ గాస్పెల్ యొక్క మెథడ్ కదా. గాస్పెల్ యొక్క మెథడ్ ఎట్లాగా మనము సువార్తను ఏ విధంగా ఇతరులకు తెలియచేయటానికి మనం ఏ రకమైనటువంటి సాధనాలు మనం వాడుకోవచ్చు, ఏ రకమైనటువంటి మెథడాలజీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి కనుక గమనిస్తే, పౌలు గారు బేసికల్ గా రెండు రకాలైనటువంటి మెథడ్స్ ఆయన ఉపయోగిస్తాడు. దానిలో మొట్టమొదటి ఏమంటాడు తెలుసా? వారిని మెచ్చుకోవటంతో ప్రారంభిస్తాడు. అమ్మా, ఈరోజు చాలా మంది చేసేటువంటి పని ఏంటంటే హిందూస్ దగ్గరికి వెళ్ళి మీరు తిట్టడం ప్రారంభిస్తారు. అట్లా ఎప్పుడు చేయమాకండి. ఇప్పుడు ఇక్కడ మీరు దేవుని వాక్యం కనుక గమనిస్తే పౌలు గారి విషయంలో ఏం రాయబడిందమ్మా? అక్కడ విగ్రహాలు చూసాడా లేదా? ఏమన్నది అక్కడ? ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. అంటే సో మచ్ హీ బికేమ్ డిస్టర్బ్డ్. లోపల చాలా ఫ్యూరియస్ అయి ఉంటాడు, లేదంటే చాలా డిస్టర్బ్ అయి ఉంటాడు. వెంటనే వెళ్ళిపోయి దుమ్ము దులిపేశాడా? మరి ఈరోజు ఏంటమ్మా ఈ పెరిగిపోతున్నాయి? ఎక్కడైనా ఆయన ఒక్క తప్పుడు మాట మాట్లాడా? వాళ్ళ దేవుడి గురించి కానీ వాళ్ళ దేవతల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడా? పోనీ మర్యాదను అధిగమించి ఏమన్నా ఒక్క పరుష పదం వాడా? అది సువార్తను ప్రకటించాల్సిన విధానం. దట్ ఈస్ ద మెథడ్. ఆ మాటకు వస్తే పౌలు గారు వాడిని కాంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించట్లా. అరే మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని లోపాన్ని ఎత్తి చూపించట్లా. ఇన్ని దేవుళ్ళు కలిగి ఉన్నారంటే మీలో దైవ భీతి అనేటువంటిది, దైవ భక్తి అనేటువంటిది చాలా అమితంగా ఉంది. సో హీస్ కాంప్లిమెంటింగ్ దెమ్. నిజానికి పౌలు లోపలైతే ఆవేదన ఉంది. ఎందుకంటే ఆ పట్టణము అంతగా ఆ విగ్రహాలతో నిండి ఉంటాం అనేటువంటిది ఆయనకు ఆవేదన కలిగించిన విషయం, ఆత్మ పరితాపం కలిగించిన విషయం. కానీ వారితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడాడు. సువార్త ఎప్పుడు కూడా మర్యాదగా మాట్లాడమ్మా. ఆ మాట మీకు అర్థమైంది? ఎప్పుడు కూడా అమర్యాదగా ఎదుటి వారిని కించపరిచేటట్లు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఎప్పుడు కించపరిచి మాట్లాడమకండి. అది ఎప్పుడు కూడా దేవుని వాక్య విధానం కాదు. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడతా ఉంది. అంటే హీ డిడ్ నాట్ అటాక్ దేర్ ఐడోలేటరీ. నిజానికి వారి ఐడల్ వర్షిప్ అనేటువంటిది పౌలుకి ఆవేశం తీసుకొచ్చింది. కానీ మాట్లాడేటప్పుడు ఏం చేశాడు? చాలా జెంటిల్ గా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా పౌలు మాట్లాడటం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. రెండోది అడ్రస్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరతలు. చూసారా ఏమన్నాడు అక్కడ? నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. అంటే
పౌలు వారి అవసరతను గుర్తించాడు. అంటే వరంగా చెప్పాలంటే వాళ్ళకు తోచిన అన్ని రకాలైనటువంటి రూపాల్లో వాళ్ళు దేవుణ్ణి కలగజేసుకున్నారు. చివరికి వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇన్ని రూపాల్లో దేవుని పెట్టాం కదా, ఒకవేళ మనకి తెలియని రూపంలో ఒకవేళ దేవుడు గనక ఉండి ఉంటే కాబట్టి మనం మిస్ అయిపోతామేమో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, ఒక రూపాన్ని అక్కడ పెట్టి దాని మీద తెలియబడని దేవునికి, అంటే మేము పెట్టుకున్నటువంటి ఈ రూపాల్లో దేవుడు గనక ఒకవేళ లేకపోతే, మాకు తెలియనటువంటి రూపంలో గనక దేవుడు ఉండి ఉంటే అప్పుడు ఆ దేవుడిని మనం ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, ఈ తెలియబడని దేవునికి అనేటువంటి ఆ ప్లేస్ లో ఆయన్ని పెట్టేసేయచ్చు. అంటే బేసికల్ గా వాళ్ళ నీడ్ ఏంటి, దే హ్యావ్ టు నో గాడ్. అంటే ఇన్ని విగ్రహాలు వాళ్ళు పెట్టుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. అదేంటి పాస్టర్ గారు, వాళ్ళు దేవుడు కదా ఇన్ని రూపాల్లో వాళ్ళు కొలుస్తున్నారు అని అనుకోమాకండి. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కాబట్టే అన్ని రూపాల్లో వాళ్ళు దేవుడిని చూస్తున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? సత్యము ఎప్పుడు ఒకటే ఉంటది. 2+2 ఎంత అవుదమ్మా? = 4. ఆన్సర్ ఎప్పుడు ఒకటి ఉంటుందా, మల్టిపుల్ ఉంటాయా? నువ్వు గనక ఆ 4ని గనక నువ్వు రిమూవ్ చేసావనుకో, మిగతా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ∞-1. నా మాట మీకు అర్థం ఉందా? ట్రూత్ అనేటువంటి ఎప్పుడు ఒకటే. ఏంటి? 2+2 = 4. నువ్వు ఆ 4ని గనక నువ్వు పక్కన పెట్టావనుకో, నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ∞-1 ట్రూ ఆప్షన్. అంటే నువ్వు ఆ 4ని గనక నువ్వు ఒకవేళ బ్లైండ్ చేస్తే = దగ్గర నువ్వు గనక నువ్వు రాసుకుంటూ వెళ్తే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇన్ని ఆప్షన్స్ నీకు ఎందుకు ఉన్నాయంటే బికాస్ యు డు నాట్ నో 1 ట్రూ ఆప్షన్. అది లాజిక్. ఎందుకు మనం ఇన్ని దేవుళ్ళని మన వాళ్ళు ఆరాధిస్తున్నారంటే వాళ్ళకి ఒక్క దేవుడు తెలియదు కనుక. సో ఒక రకంగా ఇప్పుడు మనకి గాస్పెల్ ప్రీచింగ్ సింపుల్ అయిపోయింది. నువ్వు సువార్తలో నువ్వు ఏం ఫిలాసఫీ మాట్లాడక్కర్లా, ఒక్క ప్రభు గురించి మాట్లాడు చాలు. బికాజ్ మిగతావన్నీ కూడా వాళ్ళు ట్రై చేశారు. దే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఎందుకు వాళ్ళు అన్ని ఆప్షన్స్ కలిగి ఉన్నారంటే బికాస్ దే డోంట్ హ్యావ్ 1 ట్రూ ఆప్షన్. సత్యమై ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు వారికి తెలియదు గనుక వారు అనేకమైనటువంటి ఆప్షన్స్ వాళ్ళు కలిగి ఉన్నారు. అది కాడు పౌలు యొక్క పని ఏంటి? సింప్లిఫై అయిపోలా, ఒక్క దేవుడి గురించి మాట్లాడితే సరిపోద్ది. మనం ఏం చేస్తాం? ∞-1 ఫిలాసఫీస్ మాట్లాడతాం, హిందూయిజం దగ్గర మొదలెడతావు, ఇస్లాం దగ్గర మొదలెడతావు, అపాలజెటిక్స్కి వెళ్తావు, అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అసలు అడగెక్కిచ్చేస్తావు. అవన్నీ కాదయా, నువ్వు ఒకటి మాట్లాడు, సింపుల్. మనం అనుకున్నావు ఇంత సింపులా? మీకు సంగతి చెప్పనమ్మా, ప్రపంచంలో అతి సులువైంది పరలోకంకి వెళ్ళటమే. ఎవరు మాట్లాడలేదు, అందరు సైలెంట్గా ఉన్నారు. అసలు ప్రపంచంలో అతి సులువైంది పరలోకంకి వెళ్ళటమేనమ్మా. ఏం చేశారు చెప్పండి పరలోకానికి వెళ్ళటానికి? యేసు ప్రభు దేవుడని నువ్వు నమ్ముకున్నావు, అర్థమవుతుందా? ఈ మాట ఇంకెక్కడ అప్లై చేయండి. నమ్ముకుంటే ర్యాంక్ వస్తుందో, అవునా? ర్యాంక్ వస్తుందా? నువ్వేనా కళ్ళు మూసుకొని నాకు ర్యాంక్ వచ్చింది కాక, నేను నమ్ముకుంటున్నాను నాకు ర్యాంకర్ వచ్చింది కాక అనుకుంటే ర్యాంక్ వస్తుందా? నువ్వు కష్టపడాల్సిందే. నువ్వు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందా? నువ్వు కష్టపడాల్సిందే. ఈ ప్రపంచంలో నువ్వు దేని కొరకైనా చెమటొడ్చాల్సిందేనమ్మా, ఒట్టి పరలోకానికి వెళ్ళటానికి చెప్తే. అసలు పరలోకం చూడండి సింపుల్, నువ్వేం చేయక్కర్లా. ఇప్పుడు మనుషులకు అదే ప్రాబ్లం, ఏం చేయక్కర్లేదా? కనీసం ఆ కొండకితే బాగుండే. నేను హిందూస్ గురించి మాట్లాడలే, క్రైస్తవుల గురించి మాట్లాడతా. క్రైస్తవులు కదా వీళ్ళెవరు? ఆ ఫలానా వేలంకి వెళ్ళి కొండెక్కితే పోద్దే. కనీసం అది కూడా అక్కర్లేదా? గుణదల మేరీ మా దగ్గర లెక్క కొండెక్కర్లేదా? ఈ పిచ్చితనం తీసేయండి. నేను అంటాను
ప్రపంచంలో అతి సులువైనది ఏదేమైనా ఉందంటే సింపుల్. నువ్వేం చేయక్కర్లా, నువ్వు ఊరు కూడా వెళ్ళక్కర్లా, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళక్కర్లా. నీ గదిలో నువ్వు కూర్చొని యేసు ప్రభా నేను పాపిని ప్రభా, ఇదిగో నేను పాపం చేశానని నేను ఒప్పుకున్నాను ప్రభా, నువ్వు నా పాపం కోసం మరణించి తిరిగి లేచావు ప్రభా అనండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? దేవుని వాక్యాన్ని చెప్పింది కదమ్మా, యేసుక్రీస్తు ప్రభువని మీ హృదయమందు విశ్వాసం ఉంచి మీ నోటితో ఒప్పుకొని ఎడలా అంటే నిత్య జీవము గలవారు. నిత్య జీవం దేని బట్టి వస్తుంది? నువ్వు చెయ్యి కూడా కదిలించక్కర్లా, నువ్వు కాలు కూడా కదిలించక్కర్లా. నేను అంటాను, చెయ్యి కదిలించినా కొంత ఎనర్జీ ఖర్చు పెట్టాలి కదా. చెయ్యి కదిలించామనుకో కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఖాళీగా ఉన్నప్పుడు మడ కదిలినప్పుడు కైంటిక్ ఎనర్జీ, కొద్దిగా ఎనర్జీ ఉంది. కాలు కనిపించాలన్నా ఎనర్జీ ఉంది. అసలు ప్రార్థన చేయడానికి ఏం ఎనర్జీ కావాలి? ప్రభా నీకు స్తోత్రం ప్రభా, ఇదిగో నేను పాపిని ప్రభా అంటానికి ఎంత ఎనర్జీ కావాలి? ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో అతి సులువైనటువంటి పని ఏంటి తెలుసా? పరలోకాన్ని సంపాదించుకోవటం. ఇంత సులువైనటువంటి విధానంలో దేవుడు పరలోకాన్ని పొందుకోవడానికి అవకాశం ఇస్తే, ఆ పరలోకాన్ని గనక నువ్వు పొందుకోలేదంటే నిన్నేమనాలా? ఏమనాలా? అర్థమవుతుందా? వెన్ ఇట్ ఈస్ సో సింపుల్. కనీసం నువ్వు సంవత్సరం అంతా ఎంత కష్టపడి ర్యాంక్ సంపాదిస్తావో అసలు పరలోకం వెళ్ళటానికి దేవుడు బైబిల్ కూడా చదవమల్లా. మాట్లాడరేంటమ్మా, నిజమా కదా? నువ్వు బైబిల్ చదివితేనే నువ్వు గనక బైబిల్ అంతా ఒకసారి కంప్లీట్ చేస్తే అప్పుడు పరలోకానికి వెళ్తావు అన్నాడు దేవుడు. మరి చదువు కోసం ఎంత కష్టపడుతున్నావు చెప్పు? నువ్వు కష్టపడతావు లేదా? ఉద్యోగానికి ఎంత కష్టపడుతున్నావు చెప్పు? ఎంత ప్రిపేర్ అవుతున్నావు చెప్పు? పరలోకానికి నథింగ్. ఎంత కృపగల దేవుడు అమ్మా ఇది. సో ఇప్పుడు పౌలు గారికి సువార్త చెప్పండి, ఆయనకి ఏం కనబడుతున్నాయి? వాళ్ళు ఒక్క దేవుడు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? ఇన్ఫినిటీ -1 నంబర్ ఆఫ్ ఐడల్స్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. కానీ పౌలు గారి పని ఏంటి? సులువేంటి? ఒక్క ప్రభు గురించి చెప్తే చాలు. నమ్ముతారా? మీరే చూడండి. కాబట్టి పౌలు గారి మెథడాలజీ ఏం చెప్పండి? ఈ సాధేన్ని వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళు ఏదైతే దేవుని కొరకు ఆరాటపడుతున్నారో దాన్ని మెచ్చుకున్నాడు. తర్వాత వాళ్ళ అవసరతత్వం అయిపోయింది. ఇదిగో ఇన్ని దేవుళ్ళు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఒక్క దేవుడు తెలియదు కనుక ఆ ఒక్క దేవుడిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే పౌలు గారి పని అయిపోయినట్లే, ఇంకేం చేయక్కర్లా. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని గురించి చాలా సింపుల్ గా 4 విషయాలు చెప్పాడు పౌలు గారు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతమైన ఆలయముల్లో నివసింపడు. ఒక్క వచనంలో ఎన్ని ఫిలాసఫీస్ కట్ చేసి పడేసాడు తెలుసా? ఒకటన్నాడు, అరే అబ్బాయి దేవుణ్ణి మీరు చేయలేదు, దేవుడు మిమ్మల్ని చేశాడు. ఇది మనుషులు చేసినటువంటి దేవుడు కాదు, దేవుడు సమస్తమును కలగజేశాడు. యూ డిడ్ నాట్ మేడ్ గాడ్, గాడ్ మేడ్ యూ. రెండోది ఏమంటది తెలుసా? దేవునికి మనం అక్కర్లేదు, మనకే దేవుడు కావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అసలు నేను దేవుడిని నమ్ముకోవటం దేవునికి 100 మార్కులు వచ్చినట్టే. సో ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకోవడం ఎవరికి అవసరత? అసలు ఎంత ఒరిగిపోయిందో దేవునికి నేను నమ్ముకోవడం. అసలు నేను గనక లేకపోతే ఏమైపోయిందో దేవునికి. జాగ్రత్త వినండి, దేవునికి మనం అక్కర్లేదు. చాలా మంది అనుకుంటారు మానవుడిని దేవుడు ఎందుకు కలిగేశాడు? సహవాసం కొరక. ఎవడు చెప్పాడు? దేవునికి సహవాసం అక్కర్లే నీతో నాతో. చాలా మంది అనుకుంటారు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఆయన ఏక్ నిరంజన్. ఆయన ఏక్ నిరంజన్ కాదమ్మా, ఆయనలో 3 ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. వారి మధ్యలో కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదు, వారి మధ్యలో ఫెలోషిప్ ప్రాబ్లం లేదు, వారి మధ్యలో ప్రేమ ప్రాబ్లం లేదు, వాళ్లకు ఏ కొదువ ఏ కొరత లేదు.
కాబట్టి దేవుడు తనకున్నటువంటి కొదువ కోసం మానవుని కలగజేయలేదు. గాడ్ డజంట్ నీడ్ యు అండ్ మీ. అసలు దేవునికి మనం అక్కర్లే. దేవుడు కేవలం తన మహిమ కొరకు మనల్ని క్రియేట్ చేశాడు అంతే. ఇప్పుడు మన గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటాం కదా, ఎట్లాగా? ఆ పలానా ర్యాంక్ సంపాదించడమో, పలానా ఉద్యోగం సంపాదించడమో, లేదంటే పలానా మీటింగ్ పెట్టడమో, ఇవన్నీ ఏంటి? యు ట్రై టు ప్రెజెంట్ వాట్ యు కెన్ అచీవ్. గాడ్ డిడ్ నాట్ డూ లైక్ దట్. దేవునికి ఆల్రెడీ గొప్ప మహిమ ఉంది, దేవుని గొప్ప సహవాసం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో దేర్ ఈస్ అబ్సల్యూట్ ఫెలోషిప్ విత్ ఇన్ దెమ్. కాబట్టి దేవునికి అవసరమై ఆయన మనల్ని కలగజేయలేదు, ఆయనకి మన అవసరం లేనే లేదు. కాంట్రరీగా మనము దేవుడు లేకుండా బ్రతకలేం. అది గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో నువ్వు దేవుడు లేనట్టుగా బ్రతకొచ్చు, కానీ నిజానికి వాస్తవంలో దేవుడు లేకుండా నువ్వు బ్రతకలేవు. దేవుడిని కావాల్సిందే. వీ నీడ్ గాడ్. ఆ మాటకు వస్తే మనము దేవుణ్ణి వెతకట్లేదు, దేవుడే మనల్ని వెతుకుతున్నాడు. క్రియేషన్ గురించి చాలా బ్యూటిఫుల్ చెప్తున్నారు కదా. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఎవ్రీవన్ కేమ్ ఫ్రమ్ యాడమ్, నాట్ బ్రహ్మ. అందుకే క్రైస్తవ్యంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు. డోంట్ గో ఆఫ్టర్ క్యాస్ట్. ఎందుకంటే ఆ ఫిలాసఫీ లేదు మనకి. మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. ఎట్లాగా? మంటి నుండి దేవుడు మానవుడిని కలగజేశాడు. అందుకే ఏమంటాడు? ఆయన ఒకని నుండి. అంటే మనము ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళంతటినీ కూడా కలిపితే అందరూ కూడా చివరికి కామన్ యాన్సెస్ట్రీ ఉంది. ఏంటా కామన్ యాన్సెస్ట్రీ? ఎవ్రీబడి కేమ్ ఫ్రమ్ యాడమ్. అంటే పౌలు గారు చాలా బ్యూటిఫుల్ గా కొన్ని సెంటెన్సెస్ లోనే క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? హిస్ డిజైర్ టు నో హిమ్. దేవుడు మానవునిలో డిజైర్ పెట్టాడు తను తెలుసుకోవాలని. ఆ డిజైర్ ఉంది కాబట్టి వాళ్ళు అన్ని రకాల బొమ్మలు పెట్టుకున్నారు, విగ్రహాలు చేసుకున్నారు. కారణం ఏంది? వాళ్ళల్లో దేవుని తెలుసుకోవాలంటే డిజైర్ ఉంది కాబట్టి. ఆ డిజైర్ ఎవరు పెట్టాడు? దేవుడే మానవుల్లో పెట్టాడు. అందుకే ఏమన్నా అక్కడ, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము. సో ఈ స్టేట్మెంట్స్ అంతట్లో కూడా హీ స్పోక్ అబౌట్ ద క్రియేషన్. అంటే నేను ఇందా చెప్పాను చూసారా, బైబిల్లో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా 4 ముక్కలు: క్రియేషన్, ఫాల్, రిడెంప్షన్, రెస్టరేషన్. ఈ 4టిని ఉపయోగించే పౌలు అద్భుతమైన సువార్తను ప్రకటించాడు. మొదటి భాగంలో ఏం చేశాడు? క్రియేషన్ గురించి మాట్లాడాడు, దేవుడు ఎట్లాగా మానవుని కలుగజేశాడు. రెండోది ఏం చేశాడు? మన ప్రాబ్లం గురించి మాట్లాడాడు. ఏమన్నాడు అక్కడ? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి? పాపం ఉంది కనుక. సో పాపం అనేటువంటి ఏం చూపిస్తా ఉంది? ద ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవునికి ఉన్నటువంటి సమస్య, ప్రధాన సమస్య ఏంటి? పాపం. కాబట్టి ఇప్పుడు పాపం విషయంలో మానవుడు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. అందరును అంతటను మారు మనసు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. మూడోది ఏమన్నాడు? హీ స్పోక్ అబౌట్ ద రిడెంప్షన్. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఏమన్నాడు అక్కడ? మృతుల్లో నుండి ఆయన లేపబడి ఉన్నందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. అంటే ఒక మొక్కలు చెప్పాలంటే, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో దాని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క రిజరెక్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ జీసస్ ఈస్ గాడ్ అండ్ హీ ఈస్ అలైవ్. యేసు ప్రభు వారు తిరిగి లేవటం అనేటువంటి సత్యం ఏం చూపిస్తా ఉంది? ఆయన మరణాన్ని జయించాడు, ఆయన శత్రువుని జయించాడు, ఆయన లోకాన్ని జయించాడు, ఆయన అపవాదిని జయించాడు.
సో దేం చూపిస్తా ఉంది? హిస్ విక్టరీ, యేసు ప్రభు యొక్క విక్టరీ దేంట్లో ఉంది? ఆయన పునరుత్థానంలో ఉంది. సువార్త అంటే ఏంటి? యేసు ప్రభు పుట్టడం, యేసు ప్రభు చనిపోవటం, యేసు ప్రభు వారు తిరిగి లేవటం. ఈ 3 స్టేట్మెంట్స్ అమ్మా. ఈ 3 స్టేట్మెంట్స్ చెప్పడానికి మనకి ఎన్ని తెలివితేటలు కావాలి చెప్పండి? కావాలా? మనకేమైనా కాలేజ్ డిగ్రీలు కావాలా? మనకేమైనా గొప్ప నాలెడ్జ్ కావాలా? సింపుల్గా మీకు కనపడినోడు కల్లా ఈ 3 ముక్కలు చెప్పండి. ఎవరు నమ్మట్లేదేంటమ్మా? చెప్తారా చెప్పరు? చెప్పండి. మీకు కనపడిన వాళ్ళు కల్లా, మీ పక్కన వాళ్ళకి, మీ ఇంటి వాళ్ళకి, మీ ఎదురు వాళ్ళకి, ఏమంటారు, మీ బంధువులకి అందరికీ ఈ 3 ముక్కలు చెప్పండి. ఏటా 3 ముక్కలు? యేసు ప్రభు మన పాపాల కోసం ఆయన మరణించాడు, యేసు ప్రభు వారు ఆయన పాతి పెట్టబడ్డాడు, 3వ దినమున యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఈ 3 మాటలు మీకు కనపడిన ప్రతి ఒక్కరికి చెప్తే మీరు సువార్త ప్రకటించినట్లే. పాస్టర్ గారు అంత సింపులా? దేవుని పనులు ఎప్పుడు సింపుల్గానే ఉంటాయమ్మా. మనం అనవసరంగా హార్డ్ చేస్తున్నాం. నా మాట మీకు అర్థం. దేవుడు ఎప్పుడు సింపుల్గానే చేస్తాడు. మనము తిరగబడి కఠినం చేసుకుంటున్నాం. నువ్వు గనక దేవుడు చెప్పినట్టు యాస్టీస్గా నువ్వు చేస్తే ఈ పాటికి ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు? ఈ పని మనం చేయలేమా? పౌలు గారు దేని గురించి మాట్లాడమ్మా? అక్కడ ఎపిక్యూరియన్స్ ఉన్నారు, స్టాయిక్స్ ఉన్నారు, కాబట్టి ఇదిగో మీ ఫిలాసఫీ ఇది, ఇదిగో మీ ఫిలాసఫీలో ఆ డెఫినేషన్ మీకు తెలుసా? దేని గురించి మాట్లాడా? ఏం మాట్లాడా? సింపుల్ దేని గురించి మాట్లాడాడు? బైబిల్ స్టోరీని 4 ముక్కలు చెప్పేశాడు. నేను అంటున్నాను, ఇంకా మనం సువార్తను 3 ముక్కలు చెప్పండి. ఈ సువార్తను మీరు చెప్పితే ప్రజలు మారు మనసు పొందుతారు. మీరు ఏం చేయక్కర్లా, మీరు ఈ 3 మాటలు చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఫైనల్ గా పౌలు గారు ఏమన్నాడు? రెస్టరేషన్ గురించి మాట్లాడాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడని ఒక దినమును నిర్ణయించుకున్నాడు. అంటే ద డే ఆఫ్ జడ్జ్మెంట్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఎస్కేపబుల్. ఇలా గమనించండి, తీర్పు దినముంది. మనం ప్రభు ముందు నిలబడాల్సిందే. యూ కెన్ నెవర్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని తీర్పుని మనం ఎప్పుడు కూడా ఎస్కేప్ అవ్వలేం. కాబట్టి నువ్వు మారు మనసు పొందితే ఆ తీర్పుని నువ్వు తప్పించుకుంటావు, నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశిస్తావు. మారు మనసు కనుక పొందకపోతే ఆ తీర్పులో నువ్వు నిలబడతావు, నిత్యత్వంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతావు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? నువ్వు సువార్తను అంగీకరించలేదు గనక. గాస్పెల్ ఈజ్ సింపుల్, ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ సింపుల్. ఈ సువార్తను మనము నమ్మకంగా మనకు కనపడినోళ్ళ కల్లా మీరు చెప్పండి అమ్మా. సువార్త చెప్పండి. ఎన్ని ముక్కలు? 3 ముక్కల ఆట కాదు ఇది, రైట్? కనీసం ఆ మాట గుర్తుంచుకొని ఈ 3 ముక్కలు గుర్తుంచుకోండి. ఏంటా 3 ముక్కలు? యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు. అమ్మ, నా పాపం కోసం యేసు ప్రభు చనిపోయాడమ్మా, అందుకే నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా అని చెప్పండి. అర్థమవుతుందా? సో ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవాలి? మన పాపము నుండి మనము విడిపించబడాలి. సో ఈ 3 మాటలు చెప్పినప్పుడు ఏమవుతుంది? ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఎంటైర్ స్టోరీని, ఆ 4 భాగాల్లో ఉన్నటువంటి ఎంటైర్ స్టోరీని అద్భుతంగా పౌలు గారు ఈ 4 వచనాల్లో ఆయన మాట్లాడాడు. మీరు కావలసిన తర్వాత ఇంటికెళ్ళి మీరు చదవండి, మీరు కూడా నేర్చుకోండి. అయితే ఫైనల్ గా సీ ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు జాగ్రత్త వినండి. పౌలు గారు ఏ శాస్త్రము మాట్లాడలేదమ్మా, పౌలు గారు ఏ ఫిలాసఫీ మాట్లాడలేదమ్మా, సింపుల్ గాస్పెల్ ప్రకటించాడు. అవునా కదా? మన ఉద్దేశం ఏంటి? సింపుల్ గాస్పెల్ ప్రకటిస్తే, సింపుల్ గాస్పెల్ ప్రకటిస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? మరి అంత సింపులా అన్నట్లుగా మనం ఒక 4 హీబ్రూ పదాలు, ఒక 5 గ్రీక్ పదాలు,
హిందూయిజంలో ఒక 2 ఫిలాసఫీలు, మళ్ళా ఇస్లాం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక 2 పట్టుకొచ్చి ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ కలగాపులగం చేసి అప్పుడు సువార్త ప్రకటిస్తే మనకి అబ్బా ఏం అద్భుతమైన సువార్త ప్రకటించాడండి అని అనుకుంటాం. ఏం అక్కర్లా. పౌలు గారు ఏం మాట్లాడమ్మా? యేసు ప్రభు గురించి సింపుల్గా మాట్లాడే లేదా? రిజల్ట్ ఏం చూడండి. కొందరు ఏం చేశారంట? అపహాస్యము చేశారు. దేర్ ఇట్ సెల్ఫ్ దే రిజెక్టెడ్ వాట్ పాల్ సెడ్. భయపడమాకండి. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే మనం గనక వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్తే వాళ్ళు వెంటనే అవునండి నేను కూడా ప్రభు దగ్గరికి వస్తానండి, నా కోసం ప్రార్థన చేయండి అని అక్కడే మోకరించి మీతో ప్రార్థన చేయించుకున్నారంటే ఫుల్ ఫిరా అయిపోతారు. అబ్బా ఏ సువార్త పండించాను. అదే గనక వాడు నా దగ్గరికి వచ్చారా అన్నావు అనుకో, ఇంకోసారి మన జన్మలో సువార్త చెప్పను. బికాజ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ రిజెక్షన్. జాగ్రత్త వినండి. దేవుని కొరకు మనం నిలబడినప్పుడు, దేవుని కొరకు మనం పని చేసినప్పుడు, దేవుని కొరకు మనం సువార్త చెప్పినప్పుడు మొట్టమొదటి రియాక్షన్ ఏమొస్తుంది? పీపుల్ విల్ రిజెక్ట్. ఏమండి పౌలు గారు ఏం అంత మర్యాదగా మాట్లాడా లేదా? ఏమండి సువార్త అని చాలా జెంటిల్గా చెప్పాడు లేదా? కానీ చూసారు ఎంత పవర్ఫుల్గా సువార్త. నేను అదే అంటాను, శక్తి మన మాటల్లో లేదమ్మా, శక్తి మన మెథడాలజీలో లేదు. శక్తి దేంట్లో ఉంది? ఆ 3 మాటల్లో ఉంది. ద ఎంటైర్ గాస్పెల్ రెస్ట్స్ ఇన్ 3 words. దోస్ ఆర్ ద పవర్ఫుల్ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు ఏమవుతుంది? రియాక్షన్ అంతటా వస్తుంది. సో కొంతమంది ఏం చేశారు? అపహాస్యం చేశారు. ఇంకొంతమంది ఏమన్నారు? ఇంకొకసారి విందుమని చెప్పారు. మీరు సువార్త చెప్పారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎవరు అట్లా మంచిదండి ఇంకోసారి వస్తారా అని అంటారు. పర్లేదు మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి. సో సువార్త చెప్పినప్పుడు ఈ రెస్పాన్స్ కూడా వస్తుంది. వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని లేదు, వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. కంగారు పడమాకండి, వాళ్ళతో పోట్లాడమాకండి. స్లోగా అక్కడ నుండి వెళ్ళిపోండి. లేదు వాళ్ళు ఏమన్నారు? ఇంకోసారి మేము వింటామండి, ఇంకోసారి మా ఇంటికి రండి, మీరు చెప్పే మాటలు కొంచెం మాకు బాగున్నాయండి, మీరు రండి అని అనుకోండి అమ్మా. మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఆ 3 ముక్కలే చెప్పండి. ద మోర్ యు స్పీక్ అబౌట్ ద గాస్పల్, పీపుల్ విల్ రియాక్ట్ టు ద పవర్ ఆఫ్ ద గాస్పల్. తర్వాత ఏమన్నా ఏమన్నది? అతనిని హత్తుకొని విశ్వసించి. చూసారా, సువార్త ప్రకటించినప్పుడు ఈ 3 రియాక్షన్స్ వస్తాయి. ఒకటి, పీపుల్ మేము రిజెక్ట్ చేయొచ్చు, కంగారు పడమాకండి. పీపుల్ ఒకవేళ పోస్ట్ పోన్ చేయొచ్చు, రిలక్టెంట్ గా వాళ్ళు ఉండొచ్చు. మీరు వెళ్ళి సరే మీరు ఎంత ఎక్సైట్మెంట్ వెళ్తారు, మీరేమో ప్రార్థన చేసుకొని సువార్త చెప్పారు, ప్రభా ఇదిగో నేను ఇంటికి వెళ్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయ ప్రభా, ఇదిగో బండి తీస్తున్నాను ప్రభా, ఇదిగో బండి మీద వెళ్తున్నాను ప్రభా, యేసు నామమున ప్రతి అని మీరు అక్కడికి వెళ్తారు ఎక్సైటెడ్ గా. అలాగే ఇప్పుడు కానీ ఇంకోసారి రండి అంటారు. మీరు ఏమవుతుంది? ఏంటి ప్రభా ఎంత ప్రార్థన చేసుకొని ఇది కనీసం డోర్ కూడా తెరలేదు అని కంగారు పడమాకండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి. ఈ ప్రాసెస్ మీరు ఏం చేయాలా? రిపీట్ చేయాలి. కారణం ఏంటి? సువార్త ప్రకటించినప్పుడు ఈవెన్ దట్ కెన్ హ్యాపెన్. ఫైనల్ గా ఏమవుతుంది? కొంతమంది ప్రభుని అంగీకరిస్తారు. ఇవన్నీ కూడా జరిగేది దేవుని సర్వాధికారంలో సువార్తకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి. మనము కేవలం మెసెంజర్స్ మాత్రమే. మనము కేవలం ఆ వార్తను ప్రభు గురించి చెప్తాం. యేసు ప్రభు మరణం గురించి చెప్దాం, యేసు ప్రభు యొక్క జీవితం గురించి మాట్లాడదాం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడదాం. ఈ 3 మీరు ఎప్పుడైతే మాట్లాడతారో డెఫినెట్ గా దేర్ విల్ బి వన్ ఆఫ్ ద 3 రెస్పాన్సెస్. ఈ 3 రెస్పాన్సెస్ లో ఏదైనా ఒకటి వస్తుంది. అయితే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు, కంగారు పడమాకండి. ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు? లైట్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి రండి అని అంటారు, కంగారు పడమాకండి. అయితే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవటానికి కూడా అంగీకరించడానికి కూడా అవకాశం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దివారే ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా. మళ్ళీ మనం ప్రభుకు సమర్పించుకుందాం. దేని కొరకు? ఒకవేళ దేవుడు వేరే ప్రదేశానికి మనం పంపించకపోవచ్చు, కానీ మనం ఉన్న ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి నిర్ణయం తీసుకుందామా? దేవుడు మనకు అందుబాటులో తీసుకొచ్చిన ప్రతి వ్యక్తితో కూడా
అది మీ ఇంటి వారు కావచ్చు, మీ ఇంటి ఎదురు వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ సువార్తను ప్రకటించేటువంటి అవకాశం తీసుకోండి. వాళ్ళు మీరు మమ్మల్ని పిలవక్కర్లేదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు మిగతా ఫిలాసఫీస్ ఏమీ తెలియపోయినా పర్వాలేదు, ఈ 3 మాటలు మట్టికి చెప్పండి. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఈ మాటలు మన ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆ మాటలు వారి జీవితంలో పనిచేస్తాయి. ఒకవేళ కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కంగారు పడక్కర్లేదు. కొంతమంది పోస్ట్పోన్ చేస్తారు, నిరాశపడక్కర్లేదు. కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. అయితే మనం మట్టికి ప్రతి ఒక్కరికి సువార్త చెప్పాల్సిందే. సువార్త చెప్పడం కష్టమైన పనేం కాదమ్మా, చాలా సులువైనటువంటి పని. ప్రజలు యేసు ప్రభువును అంగీకరించడం అనేటువంటిది చాలా సులువైనటువంటి పని. ప్రజలను పరలోకంలో తీసుకొని రావడానికి దేవుడు మనల్ని మెసెంజర్స్ గా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ పనిని చేయటానికి మనం ప్రభుకు సమర్పించుకుందామా? ఇదిగో ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను పంపించు ప్రభా. ఒకళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళకపోవచ్చు, కానీ నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో నమ్మకంగా నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించగలవా? ప్రభుకి మనం సమర్పించుకుందాం. ఒకవేళ ఇంకా ఇక్కడ ఎవరైనా సువార్తను అంగీకరించలేకుండా ఉంటే జాగ్రత్త, ఒకనొక దినమున తీర్పు దినం ఉంది. ఆ తీర్పులో ప్రభువు నిలబడవలసి వస్తుంది కనుక ఇప్పుడే ప్రభువుని అంగీకరించి నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే నీకెంతో మేలు. కాబట్టి ప్రభు దగ్గరికి నువ్వు వస్తావా? అందులో లేచిన బట్టి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశ్రిత సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తా ఉంటున్నాను. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభా, గతించిన వారంలో ప్రభా కోత గురించి మీరు మాట్లాడారు ప్రభా. మిషన్స్ కాన్ఫరెన్స్ మీరు జరిగించారు, మిషనరీ ద్వారా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ దినం సువార్త ప్రకటన గురించి కూడా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉండగా ప్రభా మీరే మా హృదయాల్ని కదిలించండి ప్రభా. నీ మాటకు ప్రతిస్పందించినట్లుగా ప్రభా మీరు నిలబెట్టండి. తద్వారా సంఘంలో నుండే అనేక మంది ప్రభా సువార్త ప్రకటించేవారిగా ప్రభా, అనేక మంది మిషనరీస్గా ప్రభా మరి ముందు కొనసాగునట్లుగా ఆ రీతిగా మా సంఘాన్ని ప్రభా మీరు దీవించమని, ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చట్టు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా నష్టమేక్షించి ప్రకారం క్షమించండి, మా శోధలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. అమ్మ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.